హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి. మేమైతే అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ఔటింగ్కి వెళ్ళాము. సో ఔటింగ్కి ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఎంజాయ్ చేసేంత వరకు అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, పిల్లలు అయితే అసలు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. బయటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చెప్పి. అసలు ఒక్కరైతే ఆగట్లేదు, అందరూ డ్యాన్సులు చేసేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. వాళ్ళ ఇష్టం ఇంకా బాగా అంటే బాగా క్యూరియాసిటీ ఉన్నారండి. మా పాపలు అయితే ఫోజులు కూడా ఇస్తున్నారు. చూడండి మా చిన్న పాప ఎలా ఫోజు పెడుతుందో, చాలా క్యూట్గా ఉంది కదా. సో నెక్స్ట్ మా పెద్ద పాప చూడండి ఎలా చేస్తున్నారు. అసలు అల్లరి అపార్ట్మెంట్ మొత్తం దద్దరిల్లిపోతుందండి. ఇంకా వాళ్ళ అల్లరితో అయితే అసలు ఆపలేకపోతున్నాము. చూడండి అందరూ లగేజెస్ ప్యాక్ చేస్తున్నారు, కార్లలో సర్దిస్తున్నారు. మా హస్బెండ్ అండి కార్లో లగేజ్ సర్దిస్తున్నారు, అన్నయ్య వాళ్ళు. సో చూడండి ఎవరి పనిలో వాళ్ళు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అనేది చాలా క్యూరియాస్తో వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పిల్లలైతే. చూడండి వాళ్ళ హడావిడి, వాళ్ళ బొమ్మలన్నీ చూపిస్తారంట మీకు. క్రికెట్ కిట్స్, బాల్స్ అక్కడ ఆడుకోవడానికి తెచ్చుకుంటున్నారు. సో అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని రెడీగా ఉన్నారు కార్లో లగేజ్ సర్దేయడానికి. వీళ్ళందరూ అనుకోకుండా సేమ్ టీషర్ట్స్ వేసుకున్నారండి. చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పాలంటే కామెంట్లో హాయ్ అని పెట్టండి. అసలు వీళ్ళిద్దరికి చాలా బాగుంటుందండి బాండింగ్ అయితే వీళ్ళిద్దరి పిల్లలకి. మా పాప చూడండి కార్లో లగేజ్ సర్దేస్తుంది. ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. లొకేషన్ సెట్ చేస్తున్నామండి. ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది టాపిక్ నడుస్తూ ఉంది. ఒకసారి లొకేషన్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. అందరూ రెడీ అయిపోయారు కార్ ఎక్కడానికి. ఎవరెవరు ఏ కార్లో ఎక్కాలని పిల్లలే డిసైడ్ చేసేస్తున్నారండి, అందరినీ పెద్దవాళ్ళతో సహా. సో ఎక్కడెక్కడ సీటెడ్ అయిపోతున్నారు. అన్ని కార్లు మూవ్ అవడానికి రెడీగా ఉన్నాయండి. స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క వెహికల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఫస్ట్ వెహికల్ మూవ్ అయిపోయింది. వీడు బయటకు వచ్చి మరి హాయ్ చెప్తున్నాడండి. అందరు బాయ్ చెప్పేస్తున్నారు చూడండి. నెక్స్ట్ వెహికల్ మూవ్ అయిపోయిందండి. ఆ గోపిల్లలందరూ బాయ్ చెప్పేస్తున్నారు. మా వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. నేను కూడా కార్లోకి ఎక్కేస్తున్నానండి. సరిత ఈ వెహికల్లో ఎక్కలేదని సోని షాకే చూస్తుంది. అది ఆ వెహికల్లో వెళ్ళిపోయిన విషయం ఇది చూడలేదు. సో కొంచెం ముందుకెళ్ళాక సరితని కూడా మళ్ళీ మాతో పాటు జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది సరిత, నా వెనకాల కూర్చున్నది సోని. మేము ముగ్గురం చాలా క్లోజ్గా ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం. బాగా సింక్ అయింది మా ముగ్గురికి మాత్రం. సో మా హస్బెండ్స్ కూడా అలాగే కలిసిపోయారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా 3 ఫ్యామిలీస్ టూర్ వేస్తాం కంపల్సరీగా. మా సార్ చాలా సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నారండి, అందుకే అంత సీరియస్గా ఉండకు అని చెప్తే స్మైల్ ఇచ్చారు.
మేము ఎంత ఎగ్జైట్ గా ఉన్నామో కారు కూడా అదే స్పీడ్ లో వెళ్తుందండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మా పాప మళ్ళీ నా దగ్గరికి వచ్చేసిందండి వేరే కార్లో నుంచి. సిటీ నుంచి దూరంగా వస్తే ఈ వెదర్‌లోకి వస్తే ఎంత బావుందోనండి అసలు. చెట్లు ఇదంతా అసలు లొకేషన్ చాలా అంటే చాలా బావుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సిటీకి ఆ బిల్డింగ్స్ మధ్య దూరంగా వచ్చి ఇలా చెట్ల మధ్యన గడిపితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మంత్లీ ఒక్కసారైనా కనీసం ఇలా ఒకసారి ఔటింగ్‌కి బయటకొస్తే మైండ్ అయితే చాలా రిలీఫ్ అవుతదండి. ఎలాంటి స్ట్రెస్ ఏది లేకుండా. ఈ పొలాలు, చెట్లు అసలు చాలా అంటే చాలా బావుందండి. వచ్చేసామండి. గేట్ తీస్తున్నారు పిల్లలు. వాళ్ళది వాచ్‌మెన్ తీసేదాకా కూడా వీళ్ళు ఆగట్లేరండి. లోపలికొచ్చేసామండి. బయటంతా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లతో చాలా బావుందండి తోట. తోట లోపల గెస్ట్ హౌస్ ఉందండి. చాలా అంటే చాలా బావుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి అసలు. తోట మధ్యలో ఉండేసరికి చాలా చల్లగా చాలా బావుందండి. ఎండాకాలంలో ఇట్లాంటి ప్లేసెస్‌కెళ్తే చాలా రిలీఫ్ ఉంటుందండి. చూడండి గెస్ట్ హౌస్‌కైతే వచ్చేసాం. పిల్లల సంతోషానికైతే అసలు హద్దే లేదండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మా 3 ఫ్యామిలీస్ చాలా క్లోజ్‌గా ఉంటామండి. అసలు ఏదైనా ప్రతిదీ షేర్ చేసుకుంటాము. చాలా అంటే చాలా బావుంటుందండి. బాగా కలిసిపోయారు వీళ్ళు 3 ఫ్యామిలీస్ కూడా. పిల్లలు అప్పుడే స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్ళి అక్కడ చూస్తున్నారు ఎప్పుడెప్పుడు దూకేద్దామా అని. లోపల సోఫా కమ్ బెడ్స్ అండి ఇవి. చాలా అంటే చాలా బావున్నాయి. ప్లస్ పిల్లలు బాగా గెంతేస్తున్నారు. వాటి మీద బాగా గెంతుతున్నారు. చూడండి వచ్చి రాగానే క్రితం హాఫ్ అన్ అవర్‌లో టకటక స్విమ్మింగ్ సూట్స్ ఏసుకొని దూకేశారండి. అస్సలు ఆగట్లేదు స్విమ్మింగ్ పూల్ చూసాక. మా చిన్న పాప భయపడుతుందండి వెళ్ళడానికి లోపలికి. చిన్నగా దిగేసిందండి లోపలికి. ఫస్ట్ దిగడానికి చాలా భయపడింది. కానీ తర్వాత అసలు బయటికి రమ్మంటే రావట్లేదు. అసలు చేప పిల్లలానే కొట్టేస్తూనే ఉంది కాళ్ళలా. వీడు చూడు ఎలా దూకేస్తున్నాడో ఇంకా. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అసలు ఎన్ని అవర్స్ ఉన్నారు అండి స్విమ్మింగ్ పూల్‌లో అట్లా కొట్టేస్తూనే ఉన్నారు ఇంకా. ఇలాగే వదిలేస్తే డే మొత్తమైనా ఎంజాయ్ చేసేస్తారండి. అంత ఇష్టం నీళ్ళంటే వీళ్ళకి.
చూడండి వీడు పెద్దోడు అందరికంటే దూకేస్తున్నాడు. వీళ్ళకి నీళ్ళంటే భయం పోయిందండి కంప్లీట్‌గా. జంపులు చేస్తూనే ఉన్నారు. ఎవరు మేము పక్కన ఉన్నా లేకున్నా దూకేస్తూనే ఉన్నారు. చూడండి మా చిన్న పాప ఫస్ట్ దిగడానికి భయపడింది. ఇప్పుడు జంప్ చేస్తుంది. బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నయ్య దూకేశాడు. వాడు చిన్నోడి కోసం అని చెప్పి అన్నయ్య కూడా దూకేశాడు. పిల్లలందరిని చూసి వాడు అసలు ఆగట్లేడు. నేను దూకేస్తాను అంటున్నాడు. మా సార్ దూకేశారండి. అగ్గో అసలు వీడు అసలు ఆగట్లేడు. అరే ఆగురా దూకకురా అంటున్నాడు అన్నయ్య. పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడానికి చెప్పి పెద్దవాళ్ళు కూడా దూకేశారండి. ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఎండాకాలంలో ఇలా స్విమ్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదండి. అసలు వాటర్లో నుంచి బయటికి రావట్లేదండి ఒక్కరు కూడా. వంటలు రెడీ అయిపోయాయండి. అసలు మేము లేడీస్ ఎవ్వరం దగ్గరికి వెళ్ళలేదండి, వంటల దగ్గరికి వెళ్ళలేదు. జెంట్సే చేసేసారు. కంప్లీట్ రెస్ట్ ఇచ్చి మరి వాళ్ళే మటన్ కర్రీ చేశారు, చికెన్ కర్రీ చేశారు, బగారా రైస్ చేశారు. అసలు చాలా టేస్టీగా చేశారు వంట. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా చేశారు. టేస్ట్ వంటకి మాత్రం 100% రిజల్ట్ ఇచ్చారండి. చాలా టేస్టీగా చేశారు. అసలు అలా చెట్ల కింద అలా పెట్టుకొని అలా అందరం కూర్చొని ఎంత సర్వ్ చేసుకుంటూ తింటే ఎంత హాయిగా హ్యాపీగా ఉందో. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ వరకు అందరూ అలసిపోయారు. ఎక్కడక్కడ కూర్చుడిపోయారు. స్విమ్ చేశారు, గేమ్స్ ఆడారు, గోల గోల చేసి ఎక్కడక్కడ సిట్ రైట్ గా కూర్చుండిపోయారు. అలసిపోయారు బాగా. వ్యూ నైట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు చల్ల గాలిలో అలా బయట కూర్చుంటే అసలు జీవితంలో ఇంకేది అవసరం లేదని అనిపించింది. అంత హ్యాపీగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. నైట్ అక్కడే స్పెండ్ చేసేసాము. మార్నింగ్ లేవడమే పిల్లలు స్విమ్ సూట్స్ వేసుకొని మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకేశారు. స్విమ్మింగ్ నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారు. క్రికెట్ ఆడుతున్నారు అందరు కలిసి. అక్కడ మా ఫ్రెండ్స్ ఏమో ఉయ్యాల ఊగుతున్నారు. జెంట్స్ అందరూ, అబ్బాయిలు, పాపలు అందరు పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నారు. నేనైతే అందరినీ వీడియో తీస్తున్నాను.
వీళ్ళు మంచిగా ఉయ్యాలు ఊగుతున్నారు హ్యాపీగా. నేను కూడా ఉయ్యాల్లో జాయిన్ అయిపోయాను, అందుకే వీడియో అలా ఊగుతూ ఉంది. ఉయ్యాల్లో కూర్చోండి వీడియో తీస్తున్నాడు వాళ్ళని. కాసేపు ఇలా క్రికెట్ ఆడేసిన తర్వాత అందరం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం మీకు తీసుకొస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇక్కడ నుంచి రావడానికి చాలా అంటే చాలా అప్పుడే వెళ్ళిపోతున్నామా అన్న ఫీలింగ్లో బయలుదేరామండి. ఇంకా తప్పదు కాబట్టి బాయ్.